అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సెక్రటరీ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. జయంతికి మళ్ళీ మెలకు వచ్చేసరికి బామ్మగారు ప్రక్కనున్నారు. జయంతి కళ్ళు తెరిచి బామ్మ అని పిలవగానే అమ్మా జయ అంటూ పలికారు. అమ్మయ్య, ఇప్పటికి మెలకు వచ్చింది. బామ్మ, నా ప్రక్కన ఉన్నది నువ్వేనా? నేనేనమ్మా, నేనే. బామ్మగారి కంఠం స్పష్టంగా పలకటంతో జయంతికి ఈసారి పూర్తిగా ధైర్యం వచ్చింది. అబ్బా, వెధవ కళ, పీడకళ, ఎన్నిసార్లు మెలకు తెచ్చుకోవాలని పెనుగులాడానని. ఎంతసేపు అయింది నేను అలా పడుకుని? 2 గంటల పైన అయిందిలా ఉంది. అవునా? 2 గంటలా? అయ్యో పిచ్చి తల్లి, 2 రోజులా? అవును, అయి ఉండవచ్చు. అందుకే అంత దీర్ఘంగా అనిపించింది. 2 రోజులు కాదే అమ్మా, 2 వారాలు. 2 వారాలా? జయంతి ఉలిక్కిపడింది. అవునే అమ్మా, 2 వారాలు. చచ్చి బ్రతికావు. ఆ వెధవ నొప్పి అదేమిటో అలా గట్టిగా రాకూడదటే తల్లి. ఈ 2 వారాలు క్షణం యుగంలా గడిపాను నేను, బామ్మగారు ముక్కు చిదుతూ అన్నారు. నేనిప్పుడు ఎక్కడున్నాను బామ్మ? హాస్పిటల్లోనా? బామ్మగారు దీనికి సమాధానం చెప్పలేదు. జయంతి చేయి జాచి బామ్మగారు చేతిని తీసుకుంటూ, బామ్మ, నువ్వు అన్ని విధాలా బాధపడి ఉంటావు కదూ అంది. లేదు, నేను చీమంత కూడా బాధపడలేదే తల్లి. ఆ భగవంతుడే స్వయంగా నా ఇంటికి వచ్చి ఆదుకున్నట్లయింది. మరి నీ పూజలు వృధా పోతాయా? అవసరానికి భగవంతుడు ఆదుకోకపోతే మనకి ఇంకా ఎవరున్నారు? చిక్కిపోయిన జయంతి పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. నవ్వు చూడగానే బామ్మగారికి ధైర్యం వచ్చింది. జయంతికి బాగా స్పృహ వచ్చిన సాయంత్రమే కామేశ్వరమ్మ గారు, డాక్టర్ గారు వచ్చారు. ఆవిడ వస్తూనే, అమ్మా జయంతి, ఎలా ఉన్నావమ్మా అంటూ దగ్గరకొచ్చింది. బాగానే ఉంది. మీరు నన్ను గీత అని పిలవటం మర్చిపోతున్నారు అంది నవ్వుతూ. వద్దు తల్లి, వద్దు. జన్మలో ఎప్పుడు నిన్ను గీత అని పిలవను, జయ అనే పిలుస్తాను. ఎంత తల్లడిల్లిపోయామని. ఎలా ఉందమ్మా? మమ్మల్ని అందరినీ ఎంత కంగారు పెట్టేశావో తెలుసా? సుబ్రహ్మణ్యం గారు వచ్చి ప్రక్కనున్న కుర్చీలో కూర్చుంటూ అడిగారు. ఆయన్ని చూడగానే బామ్మగారు తల మీదికి ముసుగు మరింతగా లాక్కుంటూ, బాబుగారు, నిజంగా మీరంత ధైర్యం చెప్పకపోతే నా గుండె ఏనాడో ఆగిపోయి ఉండేది అన్నారు. జయంతికి అర్థమైంది. అవసరానికి ఆదుకున్న భగవంతుడు డాక్టర్ గారు అన్నమాట. అదిగో సునంద వచ్చింది అన్నారు కామేశ్వరమ్మ గారు. వద్దు, లేవకు, కట్టు చెదురుతుందేమో. కట్టా? నాకా? ఎక్కడా? జయంతి ఒళ్ళంతా అనుభూతి చెందుతూ అంది. అవును, నిజం. కుడివైపు పొట్ట మీద క్రిందగా కట్టు ఉంది. నాకిక్కడ గాయం ఎలా అయింది? చేత్తో తడుముకుంటూ తనలో తను అనుకుంటున్నట్లుగా అంది. గాయం కాదు, నీకు ఎపెండిసైటిస్ అయింది. అందులో ఫ్లూ. ఎంత కంగారు పడ్డామని కామేశ్వరమ్మ గారు చెప్పింది. ఎలా ఉంది జయంతి? సునంద మంచానికి అటువైపుగా వచ్చి తలవైపున కూర్చుంది. రా. జయంతి సునంద చేతిని తన చేతిలోకి తీసుకుంది. ప్రపంచంలో ఒక్కసారిగా తనకెంతమంది ఆత్మీయులు, తన గురించి ఎంత ఆదుర్దా. జయంతికి ఏదో సంతోషం నరంలో కదిలింది. రాజశేఖరం ఏడి? సుబ్రహ్మణ్యం గారు అడిగారు. జయంతి ఉలిక్కిపడింది. ఇప్పుడే, ఇంతకు మునిపే బయటికెళ్ళాడు. బామ్మగారు సమాధానం చెప్పారు. అయితే తనను చూడటానికి శేఖరం కూడా వచ్చాడన్నమాట. ఎంత చిత్రం. తను అనుభవించిన ఈ బాధ అంతటిలోనూ అతను తోడుగా ఉన్నాడు. ఆ సంగతి అతనికి తెలిస్తే? ఛీ, ఏం ఆలోచిస్తోంది తను? ఇంతలో గదిలోకి డాక్టర్ రావటంతో ప్రసంగం మారిపోయింది. వాళ్ళంతా కూర్చుని మాట్లాడుతుండగానే జయంతికి కళ్ళు మూతలు పడిపోయినాయి. గాఢమైన నిద్ర పట్టేసింది. అలా ఎంతసేపు పడుకుందో తెలియదు. మళ్ళీ మెలకు వచ్చేసరికి కళ్ళ ముందు అంతా చీకటి. క్షణం సేపు తనెక్కడుందో, ఎలాంటి పరిస్థితిలో ఉందో బొత్తిగా అర్థం కాక అయోమయంగా అనిపించింది. ఇంతకుముందు డాక్టర్ గారు సునంద వాళ్ళు రావటం, తనతో మాట్లాడటం, అది కూడా కళా నిజమా అని అనుమానం వేసింది. మళ్ళీ చీకటి, మళ్ళీ ఆలోచనలు. ఈ ఊహ వచ్చేసరికి భయం లాంటిది వెన్నుముకని తాకి ఒళ్ళు ఝల్లుమంది. బామ్మ నీరసంగా పిలిచింది. సమాధానం రాలేదు. బామ్మ ధైర్యం తెచ్చుకుంటూ ఇంకోసారి పిలిచింది. జయంతి పిలుపుకి ఎవరూ పలకలేదు కానీ గదిలో మూలగా నిలువెత్తిన నీలం రంగు షేడ్ లైట్ వెలిగింది. అబ్బా, అకస్మాత్తుగా వచ్చిన వెలుగుని చూడలేక కళ్ళు మూసుకుంది. ఏం కావాలి? ఆ స్వరం వింటూ మనసులోనే ఉలిక్కిపడిన జయంతి కళ్ళు తెరిచింది. నీరసంగా ఉన్న కళ్ళకి పొడుగ్గా ఉన్న ఆకారం క్రమంగా స్పష్టంగా కనిపించింది. ఏం కావాలి? పిలిచావెందుకు? రాజశేఖరం అడుగుతున్నాడు.
మాట పలుకు లేకుండా చూస్తుండిపోయిన జయంతి సమాధానం చెప్పలేదు. అతను కూడా చూస్తూ నిలబడిపోయాడు. ఇద్దరి కళ్ళు కలుసుకొని చూపులు బంధించుకున్నాయి. జయంతి అనుమానం స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అతని కళ్ళల్లో చిరునవ్వు నిశ్చింతగా నిశ్చలంగా కనిపిస్తోంది. ఏం కావాలి? గాలి లేదు, చెమట పోస్తోందా? మంచానికి దగ్గరగా నిలబడిన అతను మృదువుగా అడిగాడు. దాహం వేస్తోంది. అసలే దాహంతో మెలకువ వచ్చిన జయంతికి బామ్మగారి స్థానంలో అతను కనిపించడంతో నాలుక మరింత తడారిపోయింది. అతను వెళ్ళి గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. జయంతి లేచి కూర్చోబోయింది. ఆ ఆగాగు, లేవకు అంటూ వారించి వచ్చి మంచం మీద తలవైపుగా కూర్చుని కుడి చేతిని జయంతి భుజాల క్రిందకు పోనిచి లేవదీసి కూర్చోబెట్టి ఎడం చేత్తో తాగించాడు. అతని వైపు చూస్తూనే నీళ్లు తాగింది. ఎందుకలా చూస్తావు? జయంతి తాగటం పూర్తయిన తర్వాత ఇంకా అలాగే పట్టుకుని అడిగాడు. మీరు మీరు నేనెవరో గుర్తు రావటం లేదా? మంచినీళ్ళు తీయగా ఉన్నాయే? అతని చూపుల్లోంచి తన చూపులు విడదీసుకుంటూ అంది. గ్లూకోజ్ వేశాను. చెప్పు, నేనెవరో నీకు తెలియడం లేదు? తెలుస్తోంది, కానీ మీరు... జయంతి వాక్యం పూర్తి చేయలేకపోయింది. అతను మరేం ప్రశ్నించలేదు. వెనక్కు వాల్చి పడుకోబెట్టి లేచి వెళ్ళి గ్లాస్ టేబుల్ మీద పెట్టేశాడు. జయంతి కళ్ళు వెడల్పు చేసుకుని అతని ప్రతి కదలికను జాగ్రత్తగా గమనిస్తోంది. తిరిగి వచ్చి అతను మంచం ప్రక్కగా పడకుర్చీలో కూర్చుంటూ నిద్రపో అన్నాడు. బామ్మేది? అవతల గదిలో నిద్రపోతోంది. ఆవిడికి మళ్ళీ గుండెల్లో నొప్పి వచ్చింది. జయంతి మౌనం వహించింది. పిలవాలా? వద్దన్నట్లు తలూపి కళ్ళు మూసుకుంది. మనసు ఏమీ ఆలోచించలేని స్థితిలో ఉంది. తానెక్కడుంది? ఈ గదిని చూస్తుంటే హాస్పిటల్ కాదని తెలుస్తోంది. ప్రక్కన అతను ఎందుకుండాలి? బామ్మ ఎలా ఒప్పుకుంది? ఒకవేళ ఇది శేఖరం ఇల్లే అయితే అందరూ ఏమనుకుంటారు? అన్నీ ప్రశ్నలే, జవాబులు దొరకటం లేదు. కళ్ళు మూసుకున్న జయంతికి చాలాసేపు అయిన తర్వాత శేఖరం చేయి చాచి తన నుదురు తాకి జ్వరముందో లేదోనని చూడటం, మెల్లగా జుట్టుపైకి తీసి సవరించడం తెలిసింది. అంత నీరసంలో కూడా జయంతి మనసు భయంతో సిగ్గుతో ముడుచుకుపోయింది. ఇతనికింత చనువు, ఈ అధికారం ఎప్పుడొచ్చింది? ఎవరిచ్చారు? లేక బామ్మ లేదు గదా అనే ధైర్యమా? కానీ ఆ స్పర్శలో ఎంత ఆప్యాయత ఉంది! జయంతికి హఠాత్తుగా ఆ చేతిని తన 2 చేతుల్లోకి లాక్కుని దాన్ని పనవేసుకుని నిద్రపోవాలనిపించింది. కానీ కళ్ళు క్రమంగా మళ్ళీ మత్తుతో మూతలు పడసాగాయి. బాగా నిద్రలోకి జారిపోయే ముందు ఒకసారి కళ్ళు తెరిచి చూచింది. గదిలో లేత నీలం రంగులో లైటు ఆహ్లాదకరంగా వెలుగుతూనే ఉంది. శేఖరం 2 చేతులు తల క్రింద పెట్టుకుని పైకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. అతని వైపు అలా చూస్తుండగానే కళ్ళు మూతలు పడిపోయాయి. తర్వాత మెల్లగా బామ్మ ద్వారా అసలు సంగతి తెలిసింది. ఆ రోజు తను వెళ్ళలేక కారు తిప్పి పంపేసింది. నొప్పితో మెలికలు తిరుగుతూ అలాగే పడుకుంది. బామ్మగారికి ఏం చేయాలో తోచలేదు. పక్కింటి పిన్నిగారు చూడటానికి వచ్చి, పిల్లకు స్పృహ కూడా లేనట్టుంది, ఇదేదో వెంటనే డాక్టర్కి చూపించకపోతే లాభం లేదు అంది. ఆవిడ మాటలతో బామ్మగారికి కంగారు మరింత ఎక్కువైంది. ఆ బజారులో ఉండే ఒకే ఒక డాక్టర్ కూడా లేడు. అంతా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమంటున్నారు. వళ్ళు తెలియకుండా వేళ్లాడిపోతున్న మనిషిని ఎలాగ కదిలించటం? బామ్మగారు కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరగసాగింది. ఇంతలో వాకిట్లో విమానంలో రెక్కలు చాచుకున్న నల్లటి కారు ఒకటి వచ్చి ఆగింది. మళ్ళీ ఏదో కారు వచ్చిందే, పోనీ ఇందులో హాస్పిటల్కి తీసుకెళ్ళవచ్చునేమో అని ఆశపడుతూ ఆవిడ వాకిట్లోకి తొంగి చూసింది. కారులోంచి తెల్లటి బట్టల్లో పొడుగ్గా హుందాగా ఉన్న ఒకతను దిగి సరాసరి లోపలికి రాబోతూ గుమ్మంలో నిలబడిన బామ్మగారికి నమస్కారం చేశాడు. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి మీకు? అతను ఇంకేం ఇల్లు అనుకుని పొరపాటున ఈ ఇంట్లోకి వస్తున్నాడో అనుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ. వచ్చిన అతను తన పేరు రాజశేఖరం అని, జయంతికి ఒంట్లో బాగలేదని తెలిసి చూసిపోవడానికి వచ్చానని చెప్పాడు. బామ్మగారికి అతన్ని, ఎవరు నువ్వు? జయంతి నీకెలా పరిచయం? అసలు అమ్మాయికి ఒంట్లో బాగలేదని నీకెలా తెలుసు అనే ప్రశ్నలు అడగాలనే అవసరం తోచనేలేదు, గుర్తుకు రాలేదు. కళ్ళనీళ్లు పెట్టుకుంటూ మంచం మీద ముడుచుకుపోయి పడుకున్న జయంతిని చూపించింది. అతను వంగి జయంతి బాధపడుతున్న చోట చేత్తో తడిమి చూశాడు. అతని స్పర్శకి కొద్దిగా మెలకు వచ్చిన జయంతి బాధతో మూతలు పడిపోతున్న కళ్ళని బలవంతంగా తెరవటానికి ప్రయత్నం చేస్తూ అతని చేతిని గట్టిగా పట్టుకొని, నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, లేకపోతే ఈ బాధతో చచ్చిపోతాను, నాకు తెలుసు అంది.
బామ్మగారు కళ్ళలో నుండి జారబోతున్న నీళ్ళని బలవంతంగా నిగ్రహించుకుంటూ ఆదుర్దాగా రాజశేఖరం వైపు చూసింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడతను. అంటూనే బామ్మగారు అంగీకారం కోసం ఎదురు చూడకుండా జయంతిని 2 చేతుల మధ్య లేవనెత్తి భుజాన వేసుకుంటూ, మీరు త్వరగా తలుపులు వేసిరండి అంటూ బయటికి నడిచాడు. చుట్టుప్రక్కల ఇళ్ల వాళ్ళంతా ఆశ్చర్యంగా అతన్ని చూడసాగారు. కొంతమంది బుగ్గల మీద వేలేసుకున్నారు. బామ్మగారు త్వరగా అతను చెప్పినట్టే తలుపులు మూసి తాళం వేసి వచ్చింది. ఆవిడ వచ్చేసరికి అతను వెనక తలుపు తెరిచి జయంతిని పట్టు కూర్చోమని చెప్పాడు. కారు 10 నిమిషాల్లో హాస్పిటల్ చేరుకుంది. అతను బయట కనిపించిన ఒక అతనికి ఇంగ్లీష్లో ఏదో చెప్పాడు. అతను వెంటనే లోపలికి పరిగెత్తాడు. మరుక్షణంలో 2 నర్సులు గబగబా స్ట్రెచ్చర్ తీసుకుని వచ్చి జయంతిని జాగ్రత్తగా దాని మీద పడుకోబెట్టేసి లోపలికి తీసుకెళ్లిపోయారు. లోపల గదిలో నడి వయసు గల డాక్టర్ ఒక ఆయన జయంతిని పరీక్ష చేసి నర్సులతో ఏదో చెప్పాడు. నర్సులిద్దరూ వెంటనే స్ట్రెచ్చర్ని మరో గదిలోకి తీసుకెళ్లిపోయారు. డాక్టర్ కూడా ఇంగ్లీష్లో శేఖరంతో ఏదో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బామ్మగారు వాళ్ళు మాట్లాడుకున్న దానిలో ఒక్క ముక్క కూడా అర్థం చేసుకోలేకపోవడంతో ఆవిడ ఆదుర్ద మరింత ఎక్కువైపోయింది. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత శేఖరం బామ్మగారి వైపు తిరిగి, ఆపరేషన్ చేయాలి, చేస్తున్నారు అన్నాడు. ఆపరేషన్? ఆవిడ నిర్ఘాంతపోయింది. అవును, ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని అన్నాడు డాక్టరు. పర్వాలేదులేండి, మీరు కూర్చోండి, ఇందులో గాబరా పడాల్సింది ఏమీ లేదు అన్నాడతను ప్యాంటు జేబులోంచి జేబు రుమాల తీసుకుని మొహం మీద పట్టిన చెమట తుడుచుకుంటూ. బామ్మగారు అక్కడే ఉన్న బెంచి మీద కూలబడిపోయింది. ఆవిడ మనసు భయంలో పడి సుళ్ళు తిరుగుతోంది. జయంతి కళ్ళ ముందు మళ్ళీ సజీవంగా కదులుతుందా? బామ్మ అనే పిలుపు తను వింటుందా? జీవితం తనని ఎన్నో విధాల అన్యాయం చేసింది. ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటూ అలాగే ధైర్యం తెచ్చుకుంటూ జయంతి కోసం జీవిస్తోంది ఆవిడ. చివరికి రేపో మాపో మృత్యుముఖంలో అడుగు పెట్టబోయే తనని విధి ఇంకోసారి ముట్టదు గదా. ఏమో, ఆవిడ దిగజారిపోతున్న ధైర్యాన్ని, మనసులో ఉన్న శక్తిని అంత కూడదీసుకుని గట్టిగా పట్టుకుని వేళ్లాడుతూ భగవంతుణ్ణి స్మరించసాగింది. శేఖరం గదిలో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. ఎవరితను? ఇంతకు ముందెప్పుడు జయంతి మాట వరుసకైనా ఇతని గురించి తన దగ్గర చెప్పలేదే. ఇతని వాలకం, ఆ చొరవ చూస్తుంటే జయంతిని బాగా ఎరుగున్నట్లే ఉంది. ఎవరైనా గానీ అవసరంలో ఆప్తుడిలా వచ్చి ఆదుకున్నాడు. ఇతన్ని మనసులో ఉంచుకునే జయంతి వచ్చిన సంబంధాలు కాదనడం లేదు కదా. అయినా ఇందులో దాచవలసిందేముంది? ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న ఆవిడికి గుండెల్లో దడ రావటంతో చేత్తో పట్టుకుని కూర్చుండిపోయింది. ఏమైంది? దడ వస్తోందా? కొంచెం కాఫీ ఏమైనా తాగుతారా మీరు? అనవసరంగా కంగారు పడకండి అన్నాడు శేఖరం దగ్గరగా వస్తూ. లేదు, పర్వాలేదు అంది కొంచెం గుండె పట్టుకున్నంత మాత్రాన తనకి దడ వస్తుందని అతనికి ఎలా తెలుసు అనుకుంటూ. వద్దని చెప్పినా వినకుండా అతను కాఫీ తెప్పించి ఇచ్చాడు. అక్కడే తిరుగుతున్న ఒక ఆయాని పిలిచి దిండు ఒకటి అడిగి తెప్పించి ఇచ్చాడు. బెంచి మీద వేసి బామ్మగారిని పడుకోమని బలవంతం చేశాడు. బామ్మగారు పడుకుంది. కాలం గడుస్తున్నది. గదిలో ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని అతను అటు ఇటు పచార్లు చేస్తూనే ఉన్నాడు. గుండెదడతో బల్ల మీద ఒరిగిన బామ్మగారికి అదే ధ్యానంతో అతన్ని చూస్తుంటే ఎవరినో ఎక్కడో చూసినట్లు అనిపించసాగింది. ప్రక్క నుంచి ఆ చెంపలు, ఆ గడ్డం, కొనతేలిన ముక్కు, ఎవరబ్బా, తనకు బాగా తెలిసిన వ్యక్తి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇతనిలో. కానీ అదెలా సాధ్యం? జయంతి క్షేమాన్ని గురించి అదే పనిగా అశాంతితో ఆలోచిస్తున్న బామ్మగారికి ఆ కంగారులో రాజశేఖరం పోలికలున్న వ్యక్తి ఎవరో అంతుపట్టలేదు. ఆపరేషన్ పూర్తయింది. డాక్టర్లు పర్వాలేదని చెప్పారు. ముందు అతనే జయంతిని చూసి వచ్చాడు. బామ్మగారు చూసి వచ్చింది. రక్తవిహీనంగా పాలిపోయిన మొహంతో వడిలిపోయి కంఠం వరకు తెల్లటి దుప్పటి కప్పుకుని ఉన్న మనమరాల్ని చూసేసరికి ఆవిడికి దుఃఖమాగలేదు. చాలాసేపటి నుంచి నిగ్రహించుకుంటున్నదల్లా ఒక్కసారిగా బావురుమంది. ప్రమాదం గడిచిపోయింది, పర్వాలేదన్నాడు రాజశేఖరం ధైర్యం చెబుతూ. అవును, ఇక్కడికి తీసుకురావటం ఇంకో గంట ఆలస్యమైనట్టయితే డాక్టర్ వాక్యం పూర్తి చేయకుండా వదిలేశాడు. జయంతిని చూచిన తర్వాత గదిలోంచి యువతలకు వస్తుండగా నీరసంగా అతని చేయిని ఆధారం చేసుకుని నడుస్తున్న బామ్మగారు, నీ రుణం తీర్చుకోలేను బాబు అంది కళ్ళు తుడుచుకుంటూ. దానికేముందులేండి అన్నాడతను మామూలుగా. ఆ రాత్రి డాక్టర్ గారు భార్య వచ్చారు. బామ్మగారిని బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. మర్నాడు కబురు తెలుసుకుని సునంద ఆత్రంగా పరిగెత్తుకొచ్చింది. జయంతిని చూడటం అయిన తర్వాత ఇంటికెళ్ళబోయే ముందు బామ్మగారు
సునంద, ఈ శేఖరం జయంతికి ఎలా పరిచయమో నీకు తెలుసా అని అడిగింది. సునంద క్షణం సేపు రెప్పవాల్చకుండా బామ్మగారి వైపు చూస్తూ కూర్చుండిపోయింది. ఆపదలో ఆప్తుడిలా వచ్చి ఆదుకున్నాడు. అతని వాలకం చూస్తే జయంతి బాగా పరిచయమైనట్టే అనిపిస్తున్నది. కానీ నీకెలా పరిచయం అని అతన్ని అడగలేకపోయాను. అదెలాంటి పరిచయమో మరి అంది. సునంద క్రిందకు చూడసాగింది. అయితే నీకు ఏం తెలియదన్నమాట. జయంతి 1-2 సార్లు నాకు చెప్పింది. ఏమని? సునంద జవాబు చెప్పేందుకు అవకాశం లేకుండా గదిలోకి కామేశ్వరమ్మ గారు వచ్చారు. ఆవిడ వచ్చిన క్షణం నుంచి జయంతికి గీతకి ఎన్ని పోలికలున్నాయో జయంతిని చూచిన తర్వాత తమకి ఎలా ప్రాణం లేచి వచ్చిందో చెప్పసాగింది. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే సునంద వెళ్ళిపోయింది. రోజులు ఇట్టే గడిచిపోయినాయి. జయంతికి స్పృహ వస్తుంది, కానీ నిలవటం లేదు. జ్వరం జారటం లేదు. ఆ జ్వరం వల్ల ప్రమాదం ఏమీ లేదని క్రమేపీ నార్మల్కి వస్తుంది. భయపడాల్సిందేమీ లేదు. అవసరమైతే నేను ఇంటికి వచ్చి చూస్తాను. అర్జెంట్ కేసు ఉంది. బెడ్స్ ఖాళీ లేవు. ఇంటికి తీసుకెళ్ళండి అన్నాడు డాక్టర్. మా ఇంటికి తీసుకెళ్దాం అంది కామేశ్వరమ్మ గారు. వద్దు, నేను తీసుకువెడతాను అన్నాడు శేఖరం. దానికి ఎవరూ ఎదురు చెప్పలేదు. బామ్మగారు కూడా ఏమీ అనలేదు. ఈ సమయంలో ఎవరిదో ఒకరిది అండ చాలా అవసరం. అది ఎవరైనా సరే. అందుకే ఆవిడ పట్టించుకోదలుచుకోలేదు. జరిగిందంతా వెనక్కు దిండు మీద వాళ్ళు వింటున్న జయంతి, టెంపరేచర్ తగ్గందే ఏ హాస్పిటల్లోనూ డిశ్చార్జ్ చేయరే అంది. హాస్పిటల్ కాదుగా, ఆయన ఎవరో పెద్ద డాక్టర్, ఆపరేషన్లు బాగా చేస్తాడట. అందులో ఇలాంటి జబ్బులకి ప్రత్యేకత అంది బామ్మగారు. స్పెషలిస్టా? అయితే చాలా డబ్బు అయి ఉండాలి. అయి ఉంటుంది మరి. బామ్మ, ఈ డబ్బంతా నేనేం చేయనే మరి. ఇంకో పరిస్థితి అయితే నా కంఠంలో ప్రాణముండగా మరొకళ్ళని మన కోసం కానీ ఖర్చు పెట్టనిస్తానా? బామ్మగారి కళ్ళు చెమ్మగిలినాయి. అవుననుకో, కానీ అయినా అతను మనకేం పరాయివాడు కూడా కాదు. అంటే కావలసినవాడే. జయంతి మొహం తిప్పేసుకుంది. పెద్దవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది. ఒకే కులం అయినంత మాత్రాన ఏదో బీరకాయ పీచుల సంబంధం, చుట్టరికం కలవక మానవు. అందుకని అసలు తనని అడిగితే ఈ ప్రపంచంలో 2 కులాలు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, 2 మతాలు, ఆస్తికులు నాస్తికులు, 2 రకాలు, శాకాహారులు మాంసాహారులు అని ఠకీమని చెప్తుంది. కానీ చాదస్తపు బామ్మకి ఇలాంటివి ఎలా అర్థమవుతాయి? పాపం కేవలం దేవుడిలా వచ్చాడనుకో. లేకపోతే బామ్మ, నేనెలా పరిచయం అని చెప్పాడు? జయంతి అడగాలనుకుంటుండగానే ఇంతలో గదిలోకి శివరాం, ప్రకాశం రావటంతో సంభాషణ ఆగిపోయింది. ప్రకాశం చేతిలో పెద్ద ప్లాస్టిక్ బుట్ట నిండా పళ్ళున్నాయి. శివరాం చేతిలో అందమైన పూలగుత్తి ఉంది. వాళ్ళిద్దరిని చూస్తూనే బామ్మగారు తల మీద కొంగు సరి చేసుకుని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. ఎలా ఉన్నారు అన్నాడు శివరాం జయంతి ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. ప్రకాశం కళ్ళతోనే పరికించి ఇంకో కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది అంది జయంతి. ప్రకాశం, శివరాం ఇంటికి ఇలా రావటం ఎంత ధైర్యం అనుకుంది. ఇవిగో పూలు, మీకోసం స్పెషల్గా ఆర్డర్ వేయించి కట్టించాను అన్నాడు శివరాం. జయంతి మౌనంగా పూలగుత్తి అందుకుంది. ఇవిగో, ఇవి తినండి. చాలా శ్రమాభిమానాలతో మీరు త్వరగా కోలుకోవాలని మనసారా కోరుతూ తెచ్చాం. మీకు వెంటనే నయం కాకపోతే నేను పేరు మార్చుకుంటాను అన్నాడు ప్రకాశం. థ్యాంక్స్ అంది జయంతి దుప్పటి అంచును మెలిపెడుతూ. అన్యాయం, చాలా దారుణం. అంత అందమైన పూలగుత్తి అందిస్తే నాకు జవాబే లేదు అన్నాడు శివరాం. ప్రకాశం నవ్వాడు. జయంతి కూడా పరధ్యానంగా నవ్వింది. మనసులో ఎక్కడో శేఖరం రాకముందు వీళ్ళు వెళ్ళిపోతే బాగుండుననిపిస్తోంది. కానీ వాళ్ళు వెళ్లే ప్రయత్నంలో లేరు. తీరికగా కాలు మీద కాలు వేసుకుని మరో పని లేనట్లు జయంతితో కబుర్లు చెప్పటమే తమ జీవిత ధ్యేయం అన్నట్లు ఆ కబుర్లన్నీ కలిసి ఎడాపెడా మాట్లాడేస్తున్నారు. శేఖరం రాలేదు. చాలాసేపు కూర్చుండి వాళ్ళు వెళ్ళిపోయారు. శివరాం, ప్రకాశం సంభాషణతో మధ్య మధ్య వాళ్ళు విసిరిన జోక్స్తో జయంతికి చాలా ఓపిక వచ్చినట్లు అనిపించింది. నిజంగా వాళ్ళిద్దరూ ఎంత మంచివాళ్ళు. ముఖ్యంగా శివరాం. అతని సరసమైన సహృదయత స్పష్టంగా కనిపిస్తుంది. మనసులో ఒకటి, పైకి ఒకటి మాట్లాడే మనిషి కాదు. గంభీరత్వం అనేది లేదు. కనీసం తెచ్చిపెట్టుకోవాలని కూడా ప్రయత్నించలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన అరగంటకి జయంతి మొహంలో వాళ్ళ ప్రసంగం తాలూకు ఆహ్లాదం ఇంకా చెరిగిపోకముందే శేఖరం గదిలోకి వచ్చాడు.
జయంతికి ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఇది అతని పడగ్గది. అతని బట్టలు, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఈ గదిలోనే ఉన్నాయి. మందు వేసుకున్నావా? వస్తూనే పలకరిస్తూ అడిగాడు. వేసుకోలేదు, గోడకున్న గడియారం వైపు చూస్తూ అంది. ఎందుకని? డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి దాని ముందు నిలబడి తలదూకుంటూ అన్నాడు. అతన్ని చూస్తుంటే అప్పుడే షవర్ బాత్ తీసుకున్నాడని తడి జుట్టు చెబుతోంది. మర్చిపోయాను, బామ్మ గుర్తు చేయలేదు. మాటల్లో పడిపోయాను అని చెప్పకూడదు. మందు కూడా మర్చిపోయేంత బాగా అయిందా కాలక్షేపం? జయంతి గతుక్కుమంది. అయితే శివరాం వాళ్ళని శేఖరం చూశాడన్నమాట. ఆ మాట్లాడే తీరు, ఆ కంఠం, ప్రకాశం వచ్చాడన్న కోపానికి నిదర్శనాలు కాబోలు. శేఖరం వెళ్ళి మందు తెచ్చి ఇచ్చాడు. జయంతి వేసుకుంది. అతని దృష్టి మంచం మీద ఉన్న పూలగుత్తి మీద పడింది. శివరాం తెచ్చాడు. అతని దృష్టిని గమనిస్తూ పూలగుత్తి చేతిలోకి తీసుకుంటూ అంది. పసిపిల్లల దగ్గరికి, వయోవృద్ధుల దగ్గరికి, రోగిష్టి వాళ్ళ దగ్గరికి ఊరికే ఉత్త చేతులతో వెళ్ళకూడదట కదా. ఓహో, శివరాం చెప్పాడా అది? అతని చూపులు జయంతికి తృప్తిగా అనిపించలేదు. అయితే మౌనం వహించింది. శేఖరం వెళ్ళిపోయాడు. జయంతికి అతని ప్రవర్తన, మాటలు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ముందు ఈ గదిలో నుంచి తను మారాలి. తర్వాత సాధ్యమైనంత త్వరలో ఇంటికి వెళ్ళిపోవాలి. అయినా తనని ఇంట్లోకి తెచ్చి అట్టి పెట్టుకొని మంచి చెడులు స్వయంగా చూడటానికి శేఖరానికి ఎంత ధైర్యం? రేఖారాణి, మిసెస్ కరుణాకరం వీళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళ సంగతి గుర్తుకు రాగానే శేఖరం పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఏర్పడుతున్న ఊహలన్నీ చెల్లాచెదురైపోయినాయి. ఆ రోజు తను చూసిన ఆ దృశ్యాన్ని నలుగురిలో పెడతానేమో అనే భయంతో శేఖరం మంచి చేసుకోవాలనే ప్రయత్నంలో ఇదంతా చేయటం లేదు కదా. ఏమో, ఎలా తెలుస్తుంది? దీనికి తోడు పిచ్చి బామ్మ ఒకటి. బామ్మని మోసం చేయటం ఎంత తేలిక? శివరాం వాళ్ళతో మాట్లాడినప్పుడు కలిగిన హాయి అంతా ఆవిరి అంతమైంది. ఇందులో ఏదో తప్పకుండా ఉండి ఉంటుంది. లేకపోతే రేఖారాణి లాంటి వాళ్ళు రెండు కళ్ళు పెట్టుకుని చూస్తూ ఊరుకుంటారా? ఇదంతా తప్పకుండా వాళ్ళకి తెలిసే ఉండి ఉంటుంది. శేఖరం వాళ్ళతో ఆలోచించే ఇది చేస్తున్నాడేమో. శివరాం ఇచ్చిన పూలగుత్తి రెండు చేతులతో పట్టుకుని దానివైపు చూసిన జయంతి ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది. చాలాసేపైన తర్వాత ఎప్పటికో మంచి నిద్రలో ఉండగా ఎవరో బలవంతాన కదపటంతో మెలకు వచ్చింది. లే, మందు వేసుకుని పడుకో, శేఖరం పిలుస్తున్నాడు. వద్దు, నిద్ర వస్తోంది, మత్తుగా అంది జయంతి. ఒక్క క్షణం, ఇదిగో మళ్ళీ కళ్ళు మూస్తున్నావు. శేఖరం మంచం మీద కూర్చుని జయంతిని లేవదీసి బలవంతంగా మందు మింగించాడు. చేదు మాత్ర రుచి నాలుకకు తెలియటంతో పూర్తిగా మెలకు వచ్చింది. జయంతితో నీళ్లు తాగించిన శేఖరం గ్లాసు ప్రక్కన పెట్టేసి జయంతి వైపు చూస్తూ, బాగా మెలకు వచ్చిందా అన్నాడు. ఆ, అయితే విను, నీకు కావాలంటే హైదరాబాదులో ఉన్న పూలన్నీ తెప్పించి ఈ గదంతా అలంకరించేలా చేస్తాను. నీ పక్కన కూడా నింపుతాను. కానీ నువ్వు ఇలా వెధవ పూలగుత్తి గట్టిగా పట్టుకుని అదే ప్రాణంలా దాన్ని పట్టుకునే నిద్రపోవటం నేను సహించలేను. నీకు పూలు ఇష్టమైతే నాకెందుకు చెప్పావు అంటూ జయంతి చేతుల్లోని పూలగుత్తిని లాగి గదిలో మూలకి విసిరేశాడు. జయంతి రెప్పవాల్చకుండా అతని వైపే చూడసాగింది. నేను చెప్పింది వినిపించిందా? దీన్ని నువ్వు ఈర్ష్య అనుకో, ఇంకేమైనా అనుకో అంటూ వెనక్కి వాల్చి పడుకోబెట్టాడు. అతని మొహంలో కనిపించిన భావం అర్థం కాకపోయినా అతనన్న చివరి మాటకి జయంతి మనసు ఎక్కడో ఆనందంతో తలుక్కుమంది. ఆప్యాయతతో కూడిన అధికారంలో అంత మధురిమ ఉంటుంది కాబోలు. జయంతి కళ్ళు తెరిచి చూస్తుండగానే అతను లైట్ తీసేశాడు. బామ్మేది? చీకట్లోకి చూస్తూనే ప్రశ్నించింది. అర్ధరాత్రి వేళ తనను లేపి మందు ఇచ్చే అవసరం అతనికి ఎందుకు కలగాలి? బామ్మకు బొత్తిగా మత్తిపోతోంది. పడుకుంది, నిద్రలో ఉంది. చీకట్లోంచి వస్తున్న స్వరం జయంతి చెవులకు చాలా ఇంపుగా వినిపించింది. తర్వాత అతనేం మాట్లాడలేదు. జయంతికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. మర్నాడు అతను బట్టలు వేసుకుని బయటకు వెళ్ళబోతూ జయంతి ఉన్న గదిలోకి వచ్చి బీరువా తెరిచి ఏవో కాగితాలు తీసుకుంటుండగా, మేము ఇంటికి వెడతాం అంది. రాత్రి నిద్ర పట్టినప్పుడు చాలాసేపు ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చింది. ఏ ఇంటికి అన్నాడు అతను, కొంచెం కూడా ఆ మాట మీద కుతూహలం లేనట్టు. జయంతి సమాధానం చెప్పలేదు. పదవి కొరుక్కుంది. అతను కాగితాలు చూస్తూ నిలబడ్డాడు. చాలాసేపైన తర్వాత మా ఇంటికి వెడతాం, జ్వరం తగ్గిపోయిందిగా అంది.
అది చెప్పాల్సింది నువ్వు కాదు డాక్టర్. అయినా నీ ఇష్టం మీద నిన్నడిగి నేను ఇక్కడికి తీసుకురాలేదు. నువ్వు అడగగానే పంపడానికి. అనవసరమైన ఆలోచనలతో తలనొప్పి తెచ్చుకోవాలనుకుంటే అందుకు నాకేమీ అభ్యంతరం లేదు. వస్తాను, నాకు పనుంది. జయంతి వైపు చూడకుండానే బయటికెళ్ళిపోయాడు. రోషంతో, కోపంతో నరనరం మెలితిరిగిపోయిన జయంతికి వెంటనే అక్కడి నుంచి క్షణంలో వెళ్ళిపోవాలనిపించింది. జయ, భోజనం ఇక్కడికి తీసుకురానా అంటూ బామ్మగారు లోపలికి వచ్చింది. బామ్మ, ఈ ఇంట్లో మనం ఇంకా ఎన్నాళ్ళుండాలి? అదేమిటే? బామ్మగారు ఆశించని ప్రశ్నని ఎదుర్కోలేక ఆశ్చర్యపోతున్నట్లు మొహం పెట్టింది. నిజం చెప్పు బామ్మ, అతని నీకేం నూరిపోశాడు? అసలు నీ మనసులో ఉద్దేశమేమిటి? కోపమంతా కళ్ళల్లో ప్రతిఫలిస్తుండగా బిగ్గరగా అడిగింది. ఏమిటి నువ్వనేది? అతనంత సాయం చేస్తే అందుకని అసహ్యించుకుని వెళ్ళగొట్టే వరకు ఇక్కడే ఉండిపోదామా? అందరూ ఏమనుకుంటారు? అది అతనికి తెలియదంటావా? ఎందుకు తెలియదు? అదే నిన్ను అర్థం చేసుకోమంటున్నాను. బామ్మ, నిజం చెప్తున్నాను. ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు. నువ్వు రాకపోతే ఉండు, నేను వెళ్ళిపోతాను. బాగుందే తల్లి, కాస్త ఓపిక వస్తోందిలా ఉంది. కస్సుబుస్సుమంటున్నావు. ఇంటికి వెళ్ళినా ఎవరినో ఒకరిని అండ కోసం యాచించాల్సిందేగా అంది నిష్ఠూరంగా. అందుకని వద్దు బామ్మ, వద్దు. నీకేం తెలియదు. మనం వెళ్ళిపోదాం. నా మాట విను. నాకిక్కడేం బాగాలేదు. జయంతి ఏడవటం మొదలుపెట్టింది. బామ్మగారు ఆత్రంగా దగ్గరికి వచ్చి జయంతిని దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుంది. ఏడవకమ్మా, నీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం. ఏడవకు. మళ్ళీ జ్వరం వస్తే ఓ పట్టాను తగ్గదు. చెప్పానుగా చిట్టి, నా మాట కాదనకు. కొంచెం సేపు అయిన తర్వాత, ఏడుపు తగ్గిన తర్వాత మన ఇంటికి వెళ్ళిపోదాం. మనం కావాలంటే సాయం చేయడానికి శివరాం ఉన్నాడు అంది. ఎవరు? ఆ ఎర్రటి పిల్లాడా? బాగానే ఉంది. వారానికోసారి మొహం చూపిస్తాడు కాబోలు. కాదు బామ్మ, నీకు తెలియదు. వాళ్ళకి ఈయనంటే భయం. అందుకే ఇక్కడికి రారు అంది జయంతి. బామ్మగారి కళ్ళల్లోకి అనుమానం లాంటిది వచ్చింది. అయితే అందుకని వాళ్ళ కోసం ఇంటికి వెళ్దామంటావా? చీచీ, అది కాదు. సంభాషణ ఎదురు తిరగటంతో జయంతి తడబడింది. ఏదైనా అతను మనకి చాలా సాయం చేశాడు. నా చర్మం ఒలిచి ఇచ్చినా అతని రుణం తీర్చుకోలేను. అతను మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు. మెల్లగా చెప్పి వెళ్ళిపోదాం అంది ఆవిడ మనుమరాలి జుట్టు సరిచేస్తూ. జయంతి మాట్లాడలేదు. తర్వాత సునంద వచ్చినప్పుడు 2-3 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతున్నాం అంది జయంతి. పూర్తిగా తగ్గకుండానే సునంద ఆశ్చర్యం వెలిబుచ్చింది. తగ్గకపోవటమేం? నార్మల్కి వచ్చేసింది. ఇంకా ఎన్ని రోజులు ఉండాలి? నాకేం బాగాలేదు. అవుననుకో, కానీ నీ మొహంలో నీరసం పోనేలేదు. జయంతి నవ్వింది. బాగుంది. నేను మళ్ళీ ఓ మనిషిని కావాలంటే కనీసం ఓ నెలైనా కావాలి. అంతవరకు ఇక్కడ ఉండటం మర్యాదేనంటావా? అవును, కానీ ఈ పరిస్థితుల్లో సుఖమైన వాతావరణం వదిలి కావాలని ఇబ్బందుల్లో అడుగుపెట్టడం కూడా మంచిది కాదంటాను. నీ అంతట నీవు వచ్చి అతని నెత్తికెక్కితే అది వేరే విషయం. ఏం, అతనేమైనా అన్నాడా అంది కుతూహలంగా చూస్తూ. లేదు, అనడానికి ఏముంది అసలు, కానీ నాకే ఇష్టం లేదు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. సునంద, సాధ్యమైనంత త్వరలో నేను ఆ టీచర్ జాబులో జాయిన్ కాకపోతే అది కాస్త ఇంకెవరికైనా వాళ్ళు ఇచ్చేయరు అంది జయంతి. అదా నీ భయం? అసలు సంగతి అదని చెప్పవేం మరి? ఆ ఖాళీ ఎప్పుడో పూర్తయిపోయింది. నువ్వు జబ్బుపడిన 4 రోజులకి ఆ హెడ్ మిస్సెస్ నాకు కబురు చేసింది. నీకు ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో ఉన్నావని చెప్పి పంపించాను. అలా ఎందుకు చెప్పావు? చెప్పక ఏం చేయాలి? ఓ చెంపన పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని ఆవిడ తొందరపడుతోంది. అయితే దానికి ఎవరైనా వచ్చేసారంటావా? ఆహా, నిస్సందేహంగా. అయినా ఒకవేళ ఉంచినా ఇప్పట్లో నువ్వు ఈ పరిస్థితుల్లో చేరగలిగేదానివా అంది సునంద. జయంతి నిట్టూర్పు విడిచింది. ఏముంది, భూమి గుండ్రంగా నుండును. అందుకే ఒంటికి కాస్త కండపట్టే వరకు ఇక్కడే ఉంటే బాగుంటుందేమోనని నా ఉద్దేశం. మీ ఇంటికి వెళ్ళగానే సరా అక్కడ జరిగే మార్గం? నేను శేఖరం దగ్గర చేరినప్పటి నుంచి అప్పుడప్పుడు దాచుకున్న డబ్బు కొద్దిగా ఉంది. ఎంత ఉంది? మహా అయితే 200 ఉందేమో. దానితో సరిపోతుందా? నా మాట విను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్రపాడు చేసుకోక ఆరోగ్యం వచ్చే వరకు ఇక్కడే ఉండు. కాదు సునంద, నాకెందుకో ఇక్కడ కంపరంగా ఉంది. ఎందుకని? ఎందుకో కారణం వెతికితే ఫలానా అనే అనిపించదు. ఈ ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు.
అది ఇంట్లో కాదు, నీ మనసులో లేదేమో, అది ఆలోచించు మొదట అంది సునంద. జయంతి మాట్లాడలేదు. మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. చాలాసేపు కూర్చున్న తర్వాత వెళ్ళబోయే ముందు మరోసారి ఆలోచించుకోమని హెచ్చరించి సునంద వెళ్ళిపోయింది. జయంతి లేచి వంట ఇంటి వైపు వచ్చింది. వస్తూనే ఆశ్చర్యపోయింది. శేఖరం డైనింగ్ టేబుల్ ఉండే చోటులో అది తీసేసి క్రింద పీట వేసుకుని కూర్చుని భోంచేస్తున్నాడు. అతనికి ఎదురుగా కూర్చుని బామ్మగారు వడ్డిస్తోంది. శేఖరం ఎందుకో విపరీతంగా నవ్వుతున్నాడు. బామ్మ మొహం కూడా ప్రసన్నతతో వికసించింది. అట్టే నవ్వకు, పలమారేను, ఆ పల్లెటూరులో ఇలాంటివి ఎన్నో, చెబితే కొన్ని సంగతులు పురాణమవుతుంది అంటోంది పెరుగు వడ్డిస్తూ. ఎప్పుడైనా సరే నాకు నీకు తీరిక దొరికినప్పుడు అవన్నీ నాకు చెప్పాలి అంటున్నాడు శేఖరం. జయంతికి ఇది కలో నిజమో అర్థం కాలేదు. అతన్ని బామ్మ నువ్వు అంటోంది. పోనీ ఆవిడ కంటే అతను చాలా చిన్నవాడు కాబట్టి అది సహజమే. కానీ శేఖరం కూడా ఆవిడని నువ్వు అంటున్నాడే, వీరిద్దరికీ ఇంత ఆత్మీయత ఎప్పుడు పెరిగింది? శేఖరం వాలకం చూస్తుంటే బామ్మని బాగా మంచి చేసుకున్నట్టు తోస్తుంది. జయంతి లోపలికి వచ్చింది. మనమరాల్ని చూస్తూనే బామ్మగారి మొహం కొద్దిగా గంభీరంగా మారింది. సునంద వెళ్ళిపోయిందా అన్నాడు శేఖరం. జయంతి శేఖరం ప్రశ్న వినిపించుకున్నట్లు బామ్మ నాయర్ ఏమైపోయాడు అంది గోడ కానుకొని నిలబడుతూ. నేనేమో అనిపించేశాను అన్నాడు శేఖరం. అబ్బాయి చూడలేదు గాని వెధవ ఎంత దుబారా చేస్తున్నాడని. అది నువ్వు ఎల్లకాలం అరికట్టలేవుగా అని ఆగి, పోన్లే ఈ కొద్ది రోజులు వాడి దుబారాతో పాటు జీతం కూడా కలిసి వస్తుంది. నువ్వు చేస్తున్న భోజనానికి రుణం కూడా తీరిపోతుంది అంది. అదేమిటే అంది బామ్మగారు. శేఖరం మొహంలో నవ్వుపోయి గంభీరంగా తయారైంది. చురుగ్గా జయంతి వైపు చూస్తూ, ఆవిడ భోజనం పెట్టిన రుణం తీరిపోతుంది. అది సరే, నీకోసం ఇంత ఖర్చు పెట్టాను, అదెలా రాబట్టుకోవాలో నాకు తెలియటం లేదు అన్నాడు. ఆ రుణం పెంచుకోకుండా ఉండాలంటే మమ్మల్ని త్వరగా మా ఇంటికి పంపించేయటం మంచిది. ఖర్చు పెట్టిన దానికి వడ్డీతో సహా వసూలు చేయిందే ఎలా వెళ్ళనిస్తాను అన్నాడు పీట మీద నుండి లేస్తూ. అప్పటికే అతని భోజనం అయిపోయింది. అంటే మీ ఉద్దేశం? ఆ మాత్రం గ్రహించలేవు? ఇవన్నీ గ్రహించిన తెలివితేటలున్నదానివి. అంటే ఏమిటో చెబుతున్నాను విను. కొద్ది రోజుల నుంచి నీ మాటల ధోరణి పూర్తిగా కాకపోయినా చూచాయిగానైనా నేను అర్థం చేసుకోలేకపోలేదు. నీ అందాన్ని చూసి నేనేదో దానికి ముగ్ధుడనైపోయి నీకోసం ప్రాకులాడుతున్నానని, ఈ నెపంతో వలలు పన్నుతున్నానని అనుకోకు నువ్వు. నాకు కావాలనుకుంటే నీకంటే 1000 రెట్లు బాగున్న వాళ్ళు 1,00,000 మంది వచ్చి నా కాళ్ళ దగ్గర నిలబడతారు. నా బాధల్లా బామ్మని గురించి. ఆవిడ ఆరోగ్యం మంచిది కాదు. ఈ పరిస్థితుల్లో నీ పిచ్చి ఆలోచనలకి ఆవిడ్ని వదిలేసి ఆవిడ పడే ఆందోళనని గుర్తించలేకపోవటానికి నేను నీలాంటి మూర్ఖుణ్ణి కాదు. అతను సూటిగా అనేస్తున్న ఈ మాటలకి మొదట తెల్లబోయింది జయంతి. వెంటనే తేరుకుని విసురుగా ఏదో చెప్పబోయింది. శేఖరం దానికి అవకాశం ఇవ్వకుండానే ఆవిడని గురించి మాట్లాడే అధికారం నాకుంది. ఆవిడ నాకు పరాయిది కాదు. చీ, సిగ్గులేదు. ఆవిడ అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని. జయంతి ఇదంతా వింటున్న బామ్మగారు వారిస్తున్నట్టు బిగ్గరగా అంది. శేఖరం మొహం ఎర్రబడింది. కానీ తమాయించుకుంటూ, పోనీ అలాగే అనుకో అని వెళ్ళబోతూ ఆగి, కానీ దానివల్ల నీకు లాభమే గాని నష్టం లేదని హామీ ఇస్తున్నాను సరా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జయ, అతను మనకు పరాయివాడు కాదని నేను చెప్పడంలా? బామ్మగారు లేచి దగ్గరగా వస్తూ అంది. ఊరుకో బామ్మ, దీనికంతటికి నీ చాదస్తమే కారణం. నీ అలుసు చూచుకునే అంత మాట అనగలిగాడు. లేకపోతే ఎంత ధైర్యం. జయంతి కళ్ళు ఎరుపు రంగుకి దిగినాయి. తర్జనతో చూపిస్తూ, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నేను ఇంట్లో ఒక్క క్షణం ఉండను. నువ్వు అతనికి వెళ్ళిపోతామని చెప్పేయి అంది. అది కాదే జయ, నీ మాట ఒక్కటి కూడా నేను వినదలుచుకోలేదు. వినను నేను అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి భోజనం చేయలేదు జయంతి. బామ్మగారు ఎంత బ్రతిమలాడినా వినకుండా వద్దని చెప్పి మంచం మీద పడుకుంది. చిచి, ప్రపంచంలో ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా? చివరకు కురూపి కూడా ఎవరైనా తన మొహం మీద నువ్వు కురూపి అంటే బాధపడుతుంది. అన్నవాళ్ళని అసహించుకుంటుందే. అందంతో అందరిలో ఓ ప్రత్యేకత సంపాదించుకున్న తనని నిజంగా శేఖరానికి ఆ మాటలు అనడానికి ఎంత ధైర్యం? అసలు దీనికంతటికీ మూల కారణం బామ్మ. ఆవిడ వాలకం చూస్తే పూర్తిగా అతని మాటలకి లోబడిపోయినట్లుంది. శేఖరం ఎంత తెలివిగా బామ్మని తన వైపుకి తిప్పుకున్నాడు. బామ్మ లేకుండా తనేం చేయలేదని, ఎక్కడికి వెళ్ళలేదని గ్రహించాడు. ఇది వల విసరడం కాకపోతే మరేమిటి? పైగా తనంటే ఏ ఆకర్షణ లేదుట. అందానికి ముగ్ధుడు కాలేదుట.
తన కల్లో కూడా ఆలోచించని విషయాలని నెత్తిమీద రుద్దటం వల్ల అతనికి ఏం వస్తుంది? 1,00,000 మంది కాళ్ళ మీద పడతారట. అది ప్రత్యేకంగా ఛాతి విరుచుకు చెప్పాలా? సిగ్గు లేకపోతే సరే. పాపం అతని దృష్టిలో రేఖారాణి, ప్రమీల అంత సౌందర్యవంతులు ఇంకెవరూ లేరని కాబోలు. జయంతికి ఆ క్షణంలో శేఖరం అంటే కలిగిన అసహ్యం ఇంక ముందెప్పుడు ఎవరి మీద కలగదనిపించింది. నిద్రపోకుండా మంచం మీద కూర్చుని వెనక్కు జారిగిలపడి ఆలోచిస్తున్న జయంతి గదిలోకి శేఖరం రావటంతో ఉలిక్కిపడింది. భయపడకు, నేనేం నిన్ను మింగన్లే అన్నాడు బీరువా దగ్గరికి వెళ్తూ. నేనేం భయపడటం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం నాకేం లేదు. బీరువా తెరుస్తున్న అతను తల తిప్పి ఇటువైపు చూశాడు. ఆ చూపు చిత్రంగా ఉంది. ఓహో, అయితే ఉలిక్కిపడటం దేనికో మరి. పరధ్యాసగా ఉన్నప్పుడు హఠాత్తుగా శబ్దం వింటే శరీరం దానంతట అదే ఉలిక్కిపడుతుంది. అలాగా, నాకు తెలియదులే అన్నాడు. జయంతి చూస్తుండగానే బీరువాలోంచి డబ్బు తీసి జేబులో పెట్టుకుని సూట్ కేసుకి తాళం వేస్తూ, నేను ఊరు పెడుతున్నాను, ఇంటి దగ్గర జాగ్రత్త, నాయర్ కూడా లేడు అన్నాడు తాళం చెవులు జయంతి మంచం మీదకి పడేస్తూ. మేం రేపు ఉదయం తెల్లవారుగానే వెళ్ళిపోతున్నాం. మీ ఇంటి భద్రత ఇంకెవరికైనా అప్పగించుకుంటే మంచిది, తల తిప్పుకుంటూ అంది జయంతి వాటి వైపు చూడకుండా. అయితే సరే, తాళం చెవులు చేతిలోకి తీసుకుని అతను వెళ్ళిపోయాడు. జయంతికి నీరసం వచ్చింది. ఏ ఊరు, ఎన్ని రోజులు, ఏం చెప్పలేదు. అతను అర్జెంటుగా 1-2 రోజుల్లో వస్తే ఉండటానికి తన అభ్యంతరం లేదు. అతను లోపలికి రావటం, ప్రసన్నంగానే వచ్చి గంభీరంగా తిరిగి వెళ్ళిపోవటం జయంతి దృష్టిని దాటిపోలేదు. అయినా ఇదేమిటి, అసలు పరిచయం అనేది లేనప్పుడు అంత ఆప్యాయంగా స్నేహపూర్వకంగా మాట్లాడిన మనిషి ఇప్పుడు ఇలా అంటున్నట్లుండటానికి కారణం? ఎవరైనా పరిచయం అయిన తర్వాత దగ్గరికి వస్తారు, ఇతను విడిపోయాడెందుకు? ఇదే అతని అసలు స్వరూపమా అనిపించింది జయంతికి. శేఖరం ఊరు వెళ్ళిపోతే ఇల్లు వదిలిపెట్టి బామ్మ రావటానికి ఒప్పుకుంటుందా అని అనుమానం కలిగింది. అదే నిజమైంది కూడా. 4 రోజుల్లో వచ్చేస్తానన్నాడు. ఇన్నాళ్ళు ఉండి ఈ కాస్తులో తొందరపడటం బాగుంటుందా అంటూ అతను మనకింత చేస్తే. అబ్బా, నీ మాటలు వినాలంటేనే విసుగు. జయంతి విసురుగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను తిరస్కరించిన తాళం చెవుల గుత్తి బామ్మ కొంగుకి వేళ్లాడుతోంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.